మేము వచ్చేస్తాం చేర్చుకోండి, కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిక్వెస్ట్. దాదాపు 25 మంది ఆసక్తి, అధికార పార్టీ నిర్ణయం కోసం వెయిటింగ్ అట. సో 25 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడానికి రెడీగా ఉన్నారట. మరి ఇది ఏంటో చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇదే టైంలో సుమారు 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతున్నది. లోక్సభ ఎన్నికల్లోపే జాయినింగ్స్ పూర్తి చేయాలని వారి వద్ద నుంచి అధికార పార్టీకి రిక్వెస్ట్లు వస్తున్నట్టుగా సమాచారం. తమకు సన్నిహితంగా ఉండే మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి చేరికల ప్రతిపాదనలు పదే పదే ప్రస్తావిస్తున్నట్టుగా తెలిసింది. ఎమ్మెల్సీల చేరిక విషయంలో తాము ఒక ప్లాన్తో ఉన్నామని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ముందు అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మా టార్గెట్, ఆ తర్వాత ఎమ్మెల్సీలపై ఫోకస్ పెడతామని వివరించారు. ఇరవై మంది ఎమ్మెల్సీల మద్దతుంటే శాసన మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కావచ్చు. అప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. ప్రస్తుతం పార్టీ మారేందుకు 20 నుంచి 25 మంది ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇంతమందిని పోగు చేయడంలో కీలక పదవుల్లో ఉన్న ఒకరిద్దరు ఎమ్మెల్సీలు కృషి ఉన్నట్టుగా టాక్ ఉన్నది. ఘర్ వాపసీ కోసం కొన్ని రోజులుగా ఇతర ఎమ్మెల్సీలను ఒప్పించి సక్సెస్ అయినట్టుగా తెలుస్తున్నదట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ అయితే 26 మంది ముందు అసెంబ్లీలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తమ టార్గెట్ అని, ఆ తర్వాత ఎమ్మెల్సీలపై ఫోకస్ పెడతామని వెల్లడించినట. ఇప్పుడు 26 మంది ఎమ్మెల్యేలు చేరడం ఎంతవరకు సాధ్యం? ఇప్పుడు మీరు పార్టీలో చూడండి, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ ముగ్గురు ఆల్రెడీ వాళ్ళకున్న సంఖ్య ఎంత? 38. 38లో ఈ ముగ్గురు పోతే ఎంత అవుతుంది? 35 అవుతుంది. 35లో ఈ ముగ్గురు అయితే వెళ్ళడానికి అవకాశం లేదు కదా. 35 అయింది. 35లో ఒకటి మైనస్ చేయండి, ఎర్రబెల్ దయాకర్ రావు, 34 అవుతుంది. ఇంకా ఈ పాడి కౌశిక్ రెడ్డి, ఈ కోరుట్ల ఇట్లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు? సంజయ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు చేరడానికి అవకాశం ఉంటుందా? మారడానికి కొంత కష్టంగానే కనిపి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అయితేనే ఎలక్షన్ లేకుండా డైరెక్ట్గా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ ఎట్లాగైతే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని సిఎల్పీని విలీనం చేసిండో అట్లా చేయొచ్చు. అప్పుడు ఎలక్షన్ ఉండదు. టెక్నికల్గా ఇది కరెక్ట్ అయింది. కానీ 26 మంది వెళ్ళడం అనేది అంత ఈజీ అయితే కాదు, అంత ఈజీ టాస్క్ కాదు. అది ఎలక్షన్స్ తర్వాత కూడా నేను అనుకోవడం అది అంత ఈజీగా జరిగే అవకాశం అయితే కనబడట్లేదు. మరి ఎమ్మెల్సీలు ఏమో చెప్పలేం, కానీ ఎమ్మెల్యేలు అయితే 26 మెంబర్స్ వెళ్ళడం అన్నది అంత ఈజీ కాదు.